ఉందాం సార్, బయట ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారి తరువాత నాయకుడు లోకేష్ బాబు గారు చిన్న పిల్లల్ని పడుకొని లేపడిగినా ఎవరిని మీరు కొట్టి అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి తరఫు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పిన పేరు లోకేష్ బాబు గారు. ఇక దాని గురించి మనం వివాదం చేయవలసిన అవసరం కూడా లేదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు పదవులైనా నిర్ణయాలైనా ఏ విషయమైనా కూటమిలో ఉన్నాం. ఏదైనా కూటమి పెద్దలు నిర్ణయం చేసింది అమలు చేయాలి తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడడం, ఇంకొకరు వ్యక్తిగతంగా మాట్లాడడం అది మంచి విధానం కాదు. ఇది అందరం కూడా పాటించవలసిన అవసరం ఉంది, పాటిస్తున్నాం కూడా. తెలుగుదేశం పార్టీకి ఇది సార్ కొట్టి అడిగినా లేపడిగినా ఎలాగడిగినా ఏదో అచ్చన్న చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రకటన కీలకమైనది చేశారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఫోకస్, లోకేష్ ఫోకస్ అనుకుంటూ మధ్యలో అచ్చన్న ఫోకస్ బాగా తగ్గిపోయింది. అంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా ఆయనే కదా బాహుబలి, ఆయన అనేక మాటలు అనేవాళ్ళు. పాపం తన దాకా రావట్లేదు. చంద్రబాబే అత్యవసర ప్రెస్ మీట్లు, అదేయాక పవన్ కళ్యాణ్, అయిన తర్వాత లోకేష్, వీటన్నిటి మధ్యలో ఆయన నిన్న సూటిగా చెప్పాడు. పక్కన శ్రీభరత్ ఎంపీ కూడా ఉన్నాడు. అతను ఏమన్నాడంటే ఎందుకు అసలు ఈ చర్చ ఫస్ట్ దాటేయడానికి ట్రై చేశారు, కానీ ఆ తర్వాత చెప్పేసాడు ఇది చర్చ ఏముంది అసలు తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకుడు అన్నది అక్కడ చిన్న తేడా కూడా చంద్రబాబు తరపు అని మళ్ళీ తర్వాత అని కూడా సర్దుకున్నాడు. మరి ఒక్కోసారి మిస్టేక్స్ కూడా కొంచెం అర్థవంతంగా వస్తుంటాయి. సో చంద్రబాబు తర్వాత నాయకుడు లోకేష్ అనే దాంట్లో ఇంకా రెండో మాట్లేదు. జవాబు అంటారా, ఇంక ఇది అయిపోయింది, దీనికి జవాబు వేరే లేదని భరత్ కూడా ఎంపీ కూడా కొద్దిగా జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు. మీరు అన్నట్టుగా నిద్ర లేపు అడగడం సరే, కొట్టడం ఎందుకో కూడా నాకు అర్థం కాలేదు. అంటే జస్ట్ ఇలా ఉన్నవాడిని టప్ అంటే అంతగా జీర్ణించుకుపోయిందని. వర్మ ఈ మాట చంద్రబాబు నాయుడే చెప్పాడు. నేను మొన్న కూడా చెప్పా, మన మీడియాలో ఇవ్వలేదని మీకు చెప్పాను కదా, మీరు మళ్ళీ కావాలంటే నా బయట మీద వేసుకో. ఈరోజు ఒక పత్రికలో కొంచెం అనుకూల పత్రికలో ప్రత్యేకించి వార్త ఇచ్చారు. ఏమని, వారసత్వం ఒక మిథ్య అని చంద్రబాబు అన్నాడు అని. ఆయన మిథ్య అని అన్నాడు, డౌట్ ఏం లేదు. నేను మీకు అది చూపిస్తాను. మిథ్య అంటూనే అడ్వాంటేజెస్ ఉంటాయి. స్ట్రాంగ్ లీడర్షిప్ విల్ హ్యావ్ అడ్వాంటేజ్ టు సర్వ్ ది పీపుల్ టు క్రియేట్ కంపెనీ అనే పద్ధతి విల్ హ్యావ్ అడ్వాంటేజెస్ మిథ్యే. కానీ కార్పొరేట్లో అయినా పాలిటిక్స్లో అయినా విల్ హ్యావ్ అడ్వాంటేజ్ ఆఫ్ స్ట్రాంగ్ లీడర్షిప్ అని చంద్రబాబు నాయుడు కుండా బద్దలు కొట్టి మరి ఆయనే చెప్పాడు. ఇక బాబు గారే చెప్పిన తర్వాత ఇక అచ్చెన్నాయుడు వేరే విధంగా చెప్పడం లేదు. కానీ ఒకటి మీరు గమనించాలి కదా, నిన్న మనం కూడా మాట్లాడాం. చిరంజీవి గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ బాగా పరిపాలనా పద్ధతులు ఇవన్నీ కూడా పెంచుకుంటున్నారని అభినందించారు. సో ఈ చర్చ అంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఇది రావడానికి ప్రాధాన్యత ఉందని అచ్చెన్నాయుడు ఊరికనే చెప్పరండి. మీరు ముగించండి. మీరు ఇప్పుడు కాంట్రాస్ట్లో మీరు పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు, అంటే అచ్చెన్నాయుడు తర్వాత సక్సెసర్ పల్లా శ్రీనివాసులు లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ విషయం మీద ఎవరైనా మాట్లాడితే చర్యలు తప్పవు అని హెచ్చరిక చేశాడు. అంటే ఇద్దరు కూడా ఉత్తరాంధ్ర బిడ్డలే. అవును, ఇద్దరు కూడా పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు. ఆయన గత అధ్యక్షుడు, ఈయన ప్రస్తుత అధ్యక్షుడు. ఒకరు సిక్కోలు వాసి, ఇంకొకరు వాల్తేరు వాసి. కాబట్టి ఇక్కడ ఎందుకు ఆయన సరిగ్గా ఈయన ఇలా చెప్తున్నప్పుడు ఆయన అలా చెప్తున్నాడు అంటే తెలుగుదేశం ఒక విషయం స్పష్టం చేస్తుంది. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి చర్చ చేయకండి, చీఫ్ మినిస్టర్ కాబోయే చీఫ్ మినిస్టర్ ఆయనే అని. ఆ ప్రశ్న ఈ రాహుల్ కున్వాల్ ఇంటర్వ్యూ చేసిన ఆయన ఒక స్పష్టంగా అడిగాడు. అది కూడా నేను చెప్తున్నా, ఎందుకంటే ఇవి దాపరికాలు అనవసరమైనవి, ఇది బహిరంగ రహస్యాలు. సార్ నెక్స్ట్ లీడర్ లోకేష్ అంటున్నారు. ఈ నెక్స్ట్ అనే దానికి ఏంటి సార్, ఏమన్నా 2 ఏళ్ళ లేదా ఏమైనా కాల పరిమితి ఏమైనా ఉంటుందని కూడా అడిగాడు ఆయన. మీకు చూపించాలని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. కాబట్టి చాలా క్లియర్గా మా లీడరు తెలుగుదేశం నాయకుడే కదా, ఆటోమేటిక్గా ప్రభుత్వ నాయకుడు. సో బై ఇంప్లికేషన్ వీళ్ళు చేసే ఈ చర్చ యొక్క ఆంతర్యం లోకేష్ నాయకత్వానికి సిద్ధం చేయటమే. అయినా కాంపిటీషన్ కూడా లోకేష్కి లేదు లేనా నేను కాదు కదా. లేనప్పుడు దాని మీద చర్చ జరగడం,
అలాగే కొంతమంది తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా జనసేన నాయకులు, నీతో నువ్వు ఇంటర్వ్యూ చేసావు కదా, ఆయన వచ్చి ఆయన కనుక డిప్యూటీ అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, ఎట్లా అవుతాడు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోడు దానికి. అందువల్ల అచ్చెన్నాయుడు నిన్న మళ్ళీ చెప్పడం, నేను అనుకోవటం ఈ కథ తెరదించడానికే సుస్పష్టంగా మేము లోకేష్ నాయకుడిని చేసుకుంటాము, ఇది ఎవరిని అడిగినా చిన్నపిల్లాడికైనా తెలిసిన విషయం, జనసేన వాళ్ళకి తెలీదా, జన సైనికులకు తెలీదా అని అడుగుతున్నాడు అచ్చెన్నాయుడు. ఇంకా ఒక ముక్కలో చెప్పాలంటే ఇంకా మూడోది, దీని మీద వైసీపీ వాళ్ళకి ఎందుకు ఆసక్తి? వాళ్ళు ఏమైనా ఎన్డీఏ భాగస్వాములా, లేకపోతే అసలు ఏమన్నా అగర్భ శత్రువులు? కాబట్టి వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు వాళ్ళేదో పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉన్నట్టు కౌంటర్ పోస్ట్ చేయటము పదే పదే, ఇది కూడా బొత్తిగా అర్థం లేని విషయం. మరి ఇప్పుడైనా ఇది ఆగుతుందా అంటే ఒక్క చిన్న మెలిక పెట్టాడు అచ్చెన్నాయుడు. మా పార్టీ వరకు డౌట్ లేదు, కానీ కూటమి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటుందని. మీరు ఊహించండి, కూటమిలో తెలుగుదేశం ఒక నిర్ణయం తీసుకుంటే కూటమి కాదంటుందా? అవును, కాదనే అవకాశం ఉందా? అది లేదే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలంటే ఈ సంక్రాంతి ఇది లోకేష్ సంక్రాంతి. లోకేష్ నాయకత్వాన్ని ఖాయం చేసినటువంటి, లోకేష్ వారసత్వాన్ని ప్రకటించినటువంటి ఆ దావోస్ టు చిత్తూరు, లోకేష్ ఈజ్ హెయిర్ అపరెంట్ అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేరుగా ఆ విషయం చెప్పలేకపోయినా చిరంజీవి గారు కూడా పరోక్షంగా తన ఆశీర్వాదాలు ఆయన కూడా ఇచ్చేశారు. అందుకని ఒక కథ ఇది అయిపోయింది అనుకుంటే పవన్ ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? నిజంగా కొంచెం కూడా భిన్నంగా మాట్లాడలేదు కదా. అవును, పవన్ మాట్లాడలేదు, సరే ఈయన నాదేండ్ల లాంటి వాళ్ళు మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదా? కాబట్టి ఇది ఒక అవసరం లేని చర్చ అనేది ఒక ఉద్దేశం అంతే. ఇట్ ఈస్ ఇంప్లాయిడ్. సార్ చంద్రబాబు తర్వాత లోకేష్ వాళ్ళ నాయకుడు, ఇంకా అందులో సందేహం ఏముంది అని. సార్ ఏంటి దిల్ రాజు నివాసంలో ముగిసిన సోదాలట పలు కీలక పత్రాలు సీజ్ చేశారని, మళ్ళీ ఈ సినిమా అంశం అన్నది గత 4 రోజులు బట్టి అలా కొనసాగుతూనే ఉంది. అది పరిష్కారం అయింది. ఇప్పుడు వాళ్ళు కుదురు చూసుకోవాలి. ఆ పత్రాల్లో సంబంధిత కన్సర్న్ పేపర్స్ ఏమున్నాయి, సంతకాలు ఏమున్నాయి. ఇంకసారి రికార్డుల గురించి ఎవరు మాట్లాడరు కదా, ఎవరు కలెక్షన్లో రికార్డులోని ఇంకా మాట్లాడరు. అంటే ఈ విధంగా మాట్లాడి అదే కొత్త పద్ధతులు కనిపెట్టాలి, ఇప్పటి వరకు ఉన్న దాన్ని చేయటం అది ఇది అని వాళ్ళు ఫోన్ చేసి చెప్పుకుంటారేమో. అందుకని అది జరుగుతుంది. అయినా వాళ్ళు మాట్లాడకపోయినా మీరు మాట్లాడతారు కదా. కాబట్టి అది ఏమి ఆగదు. కానీ దీని వెనుక పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. పొలిటికల్గా ఏం లేకుండా కేవలం సినిమాలు, కలెక్షన్లు వీటి కోసమే జరిగాయని మనమేమి చెప్పలేము. ఇప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్లకు బాగానే వచ్చాయి, కానీ అవి వచ్చిన రోజుకు వాళ్ళ మీద దాడులు జరిగిన రోజుకు మధ్యలో చాలా తేడా. అవును. మీరు ఇంకోటి కూడా తీసుకుంటే నిన్న సంక్రాంతికి వస్తున్నాం ఫంక్షన్ జరిగింది. అక్కడ అనిల్ రావిపూడి తర్వాత వెంకటేష్ వీళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళు చాలా లైట్ తీసుకుంటున్నారు దీన్ని, చాలా లైట్గా జరుగుతుంటాయి ఇవన్నీ. పెద్ద ఇందులో ఏముంది దీని మీద మీరు ఎందుకు? నాకైతే సినిమా వాళ్ళు ఇది కూడా వాళ్ళకి ఒక పబ్లిసిటీనే, ప్లస్ పాయింట్ కిందే. అంటే మొత్తం దిల్ రాజు అంతకుముందు మీరు చూశారు కదా, దిల్ రాజు అంచనాలు తప్పుతున్నాయా, ఎక్కడో ఆయన వెనకబడిపోతున్నారా అది ఇది అన్నప్పుడు దిల్ రాజు వెనకబడిపోలేదు. ఐటీ వాళ్ళు వచ్చి దాడులు చేసేటంత కనక వర్షం మళ్ళీ ఆయన కురిపిస్తూ ఉన్నారు, ఆయన ట్రాక్లో ఉన్నారు. ఈ దాడి జరగడం ద్వారా దిల్ రాజు ఫుల్గా ట్రాక్లో ఉన్నాడు అనే ఒక మెసేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫైనాన్సింగ్ వెరీ ఇంపార్టెంట్. పచ్చగా ఉన్నారు, వసూళ్ళు వస్తున్నాయి. మన దేశంలో ఎలా ఉంటుందంటే డబ్బును అడిగి అప్పిస్తారు, డబ్బులు లేని వాళ్ళకి అప్పులు కూడా ఇవ్వరు. సో ఇక్కడ ఏమి పర్వాలేదు, ఐటీ వాళ్ళు వచ్చారంటే డబ్బు ఎలా వస్తుందో చూడండి అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసినట్టున్నారు. కాకపోతే కొంచెం ఎక్కువైంది. అంటే సుకుమార్ని అక్కడి నుంచి తీసుకురావడం, ఈయన భార్యను తీసుకోవడం, పత్రాలు గతం కంటే కూడా కొంచెం భారీ ఎత్తున ఇది జరిగింది. వాళ్ళకి అసలాలకి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళని చేసేదే ఉందండి ఇంకా. సార్ ఇటు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో రోజుకు